అమరావతిలో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే వారి అప్రజాస్వామిక ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేక భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాలని, అవి ఎంత నష్టం చేస్తాయో సమాజానికి అవేమీ పట్టుకోకుండా వారు నమ్మిన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయటం కోసం ప్రజల్లో భయాందోళనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక రకాల మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. బాంబులు వేయటం కానివ్వండి, మారణాయుధాలతో అటాక్ చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇటువంటి వైలెన్స్, ఇటువంటి ఉగ్రవాదం కానీ అరాచకం కానీ దాంట్లో బలైన వ్యక్తుల్ని పక్కన పెడితే దాన్ని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అనేది ఆ ఉగ్రవాద సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు